జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏ పంటలు ఏ కాలంలో పండుతాయి, ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం. కానీ నీ చెయ్యి నా చెయ్యి, నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు. అది దాన్ని అలా చేసేసారు మహానుభావులు. వారికి ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు, మనిషిని ఎంత భయపెట్టేస్తే అంత వీలు. అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన రోజులు 90% అబద్ధాలే, 10 కూడా జరగవు. ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీలో, అవి మనం నమ్మేస్తూ ఉంటాం. జరిగే అవకాశం లేదు. జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు. వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి. ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి, కానీ గొడుగేసుకున్న వాడి మీద పడుతుందా? కొందరికి 2 చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి. ఒకడు వానలో తారంగా వాడినా ఏమీ చేయదండి. వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా? అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే. స్థిరమైన సంకల్పం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి 18 గ్రహాలు ఉన్న వాడిని ఏం చేయరు. మొహమాటమే లేదా విషయం.